చిట్టు ఓ కవి. అతని కవిత్వాలే అతన్ని క్రిమినల్ చేశాయి. అతని ఫ్రెండ్స్లో ఒకడి లవ్ కోసం లెటర్ రాసిచ్చాడు. వాడు దాన్ని తీసుకెళ్లి ఓ పెద్ద రౌడీ చెల్లెలికిచ్చాడు. ఆ విషయం తెలిసిన రౌడీ లెటర్ ఇచ్చి నీ కాదు నా చిట్టన్నా. అందువల్ల చిట్టు వాళ్ళ అమ్మా నాన్నల్ని ఆ రౌడీ అవమానించాడు. విషయం తెలిసిన చిట్టు మార్కెట్లో ఆ రౌడీని 16 చోట్ల కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో రౌడీ హాస్పిటల్లో చనిపోయాడు. అందువల్ల చిట్టుని 307 కేసుపై జైల్లో పెట్టారు. నేను సగం హత్య చేశాను, నువ్వు పూర్తిగా హత్య చేశావు. అందువల్ల మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి చిట్టు డాలీతో కలిశాడు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే డాలీకి ఆడదంటే టీషర్ట్ లాంటిది, మారుస్తూ ఉంటాడు. కాని చిట్టు అలా కాదు. అతనికి అమ్మాయి అంటే జీవితం లాంటిది. ఒకే ఒక అమ్మాయి వెనక తన ప్రేమ గురించి చెప్పకుండా తిరుగుతూ ఉన్నాడు. చిట్టు ఇంకా డాలీ డాన్ అంకుల్తో కలిసిన తర్వాత వాళ్ళ వైలెన్స్ ఇంకా ఎక్కువైంది. అంకుల్ శత్రువులు కడప రాజు, బాటిల్ మణి, కత్తి శేఖర్. ఈ ముగ్గురిని డాలీ, చిట్టు చంపేసినందువల్ల అంకుల్ కంట్రోల్లో ఉన్న మార్కెట్ డాలీకి, చిట్టుకు ఇచ్చి దాంట్లో వచ్చే ఆదాయాన్ని వాళ్ళనే తీసుకోమని చెప్పాడు. సార్, 5 రోజుల క్రితం ఆ ఏరియా సోమసుందరం గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సీసీటీవీ ఫుటేజ్ సార్ ఇది. హత్య జరిగిన టైంలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ ని ఎవరో రాయి విసిరి పగలగొట్టారు సార్. హత్య జరిగినప్పుడు ఫోన్లో కూడా ఎవరు షూట్ చేయలేదు సార్. ఏంటి సిట్టు, నోట్లో ఉన్న పొగని బయటకు వదిలేసే, లేకపోతే వేరే చోటు నుంచి వస్తుంది. స్ట్రైకర్ని స్మూత్గా కొడితేనే కాయిన్ ఇలా పడుతుంది. కాక్రోచ్ సార్, నువ్వున్న చోటంతా ఒకటే మురిగ్గా ఉందే. కాక్రోచ్, నువ్వు చాలా లక్కీ. లేదు సార్, లైఫ్ చాలా షార్ట్ అంటూ ఉంటారు, కానీ నీ లైఫ్ చాలా లాంగ్. ఏంటి డాలీ, నేను మామూలుగా వస్తే జాలీ, అది నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు కాళ్ళి. ఏంటి సార్ గాలి గీలి అని చెప్తున్నారు? వచ్చి కూర్చోండి సార్. సుపి, మస్తాన్ బాయ్ కొట్టు నుంచి వేడివిడిగా బిర్యానీ తెప్పించు. అలాగే అందరికి తీసుకో. మనకక్కడ ఫ్రీగానే దొరుకుతుంది కదా. తిండితో పాటు బట్టలు కూడా నీకు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా. ఫ్రీగా ఏం దొరకట్లేదు సార్, దానికి చాలా కష్టపడాలి, రక్తం చిందాలి. రక్తం చిందించాలా? అవును, నా నంబర్ కోసం ఎందుకు వెతుకుతూ ఉన్నావు? ఎన్కౌంటర్ చేయడానికి రౌడీస్ లిస్ట్ రెడీ చేశారని విన్నాను. అందుకే సామరస్యంగా వెళ్ళిపోతామని నిర్ణయించుకున్నాను సార్. నాతో సామరస్యానికి నువ్వెంత ఇస్తావు? తులాభారం లాగా ఒకవైపు మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంకొక వైపు వెయిట్ తగినట్టు కొత్త 2000 రూపాయల నోట్ పెడతాను సార్. ఓహో, నువ్వు నీ దగ్గరున్న నల్లధనంతో నాకు తులాభారం చేస్తావా? సార్, ఎన్కౌంటర్ కి మీ దగ్గర లిస్ట్ ఉన్నట్టు నా దగ్గర కూడా లిస్ట్ ఉంది. కానీ మీరు చేస్తే ఎన్కౌంటర్, నేను చేస్తే మర్డర్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తున్నానని ఎవరు చెప్పారు? నేను నీలాంటి దొంగనా కొడుకునేరా? కాకపోతే నువ్వు డబ్బులు తీసుకుని హత్యలు చేస్తూ ఉంటావు, నేను కాకి చొక్కా వేసుకుని హత్యలు చేస్తూ ఉంటాను. రౌడీజంకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నాను, క్లీన్ సిటీ. ఆ సిటీలో నేను తప్ప ఇంకే రౌడీ ఉండకూడదు. జామున్ రవి, అటాక్ బాలు, ఆమ్లెట్, టమాటా, కాళీ అంటూ ఒక్కొక్కడిగా ప్రతి వికెట్ లేపేస్తాను. నువ్వు ముందే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ కట్టించుకో. నీ చావుకు నేను వస్తానో లేదో తెలీదు, అందుకే అడ్వాన్స్గా ఈ మాలేస్తున్నాను. ఒకడికి టైం బాగోలేకపోతే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. జాగ్రత్తగా ఉండు.